షేక్ హసీనాని పంపించమని ఎక్స్ట్రాడిట్ చేయమని భారతదేశాన్ని అనేక సార్లు కోరింది బంగ్లాదేశ్ అన్నమాట. ఇక్కడ షేక్ హసీనానే కాదు, అవామీ లీగ్ యొక్క అస్తిత్వం కూడా బంగ్లాదేశ్ లో లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తుంది ప్రస్తుతం ప్రభుత్వం. ముఖ్యంగా షేక్ ముజీబుర్ రెహమాన్ ఎవరైతే బంగ్లాదేశ్ స్వతంత్రం కోసం పోరాడారో, అవామీ లీగ్ ని స్థాపించి దాన్ని ముందుకు తీసుకెళ్లారో, ఆయన విగ్రహాలు కూడా అక్కడ పడేశారు. ఆయన ఇల్లు కూడా కూలగొట్టేశారు. బంగ్లాదేశ్ నోట్ల పైన ఆయన ఫోటో కూడా తీసేశారనమాట. ఇలా బంగ్లాదేశ్ ప్రభుత్వం అవామీ లీగ్ షేక్ హసీనాకు వ్యతిరేకంగా చాలా చేసింది. ఇప్పుడు షేక్ హసీనాని ఇండిక్ట్ చేయడానికి స్పెషల్ గా అక్కడున్న లోకల్ ట్రిబ్యునల్, అంటే బంగ్లాదేశ్ లో ఉన్న కోర్టునే ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్స్ గా అక్కడ పిలుస్తారనమాట. యాక్చువల్ అది ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ కాదు. అండ్ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఆవిడపైన అనేక ఎలిగేషన్స్ వేసింది. ప్రస్తుతం ఉన్న చీఫ్ ప్రాసిక్యూటర్ కూడా ఆమె చేసిన క్రైమ్స్ కి ఆవిడకి మరణ శిక్ష చేయాలని చెప్పి వాదిస్తున్నారనమాట. ఈ టైంలో షేక్ హసీనా ఇండియాలో తలదాచుకుంటారనమాట. అయితే అసలు అవామీ లీగ్ తిరిగి ఊపిరి పీల్చుకుంటుందా, అది మళ్ళీ బతికి బట్టగట్టుదా ఆ పార్టీ అనేది బంగ్లాదేశ్ లో ఇంకా కష్టమే అనిపిస్తుంది. అయితే బంగ్లాదేశ్ ఎన్నికలకు సంబంధించి భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయి, అసలు ప్రజాస్వామ్యం బంగ్లాదేశ్ లో వచ్చుద్దా అని చెప్పి చుట్టుపక్కల అన్ని దేశాలు, ముఖ్యంగా పెద్ద పెద్ద ప్రజాస్వామ్యాలు మాత్రం అబ్జర్వ్ చేస్తున్నాయి. అసలు బంగ్లాదేశ్ లో ఏం జరగబోతుంది, ప్రస్తుతం ఏం జరుగుతుంది అనేదే పెద్ద ప్రశ్న అనమాట.